కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలానికి చెందిన రాళ్లగూడ గ్రామం విషాదంలో మునిగిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అనుమానాస్పదంగా హత్యకు గురైన ఘటన గ్రామాన్ని కలిసివేసింది. మృతురాలు ఆత్మకూరి కళావతి సుమారు 30 ఏళ్లుగా గుర్తించారు. ఆమె భర్త సంతోష్ కూలి పనుల నిమిత్తం 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా కళావతి గ్రామంలోనే కూలి పని చేస్తూ 2 పిల్లలు అంజు, అక్షితలను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. బుధవారం ఉదయం ఇట్యాల జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పి కళావతి ఇంటి నుంచి బయలుదేరింది. త్వరగా వస్తానని చెప్పిన తల్లి సాయంత్రం వరకు ఇంటికి చేరుకోకపోవడంతో పిల్లలు, బంధువులు ఆందోళన చెందారు. గ్రామస్తులు వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పనికి నా తల్లి 4 రెట్లు బతుకుతాను. ఇప్పుడేం పని లేదు. పోకోనంటే అమ్మ నేను ఇంటికాడ ఉన్నాను, ఇల్లు పోతాను, నీళ్ళతో పోతా అని పోయిండు. మరి నా కొడుకు వచ్చేదాకా ఉంచుడా? మరి ఏదన్నా అయినా కానీ వచ్చేదానికి ఉంచుతాను. ఎవరు సంతకాలు తీసుకోలే, ఏం తీసుకోలే. తాడిపేడంటే తీసుకుపోగట ఎవరి సంతకాలు పెట్టుమన్నది వీళ్ళు. గొడవ జరిగింది, నిరుడు గట్టిగా జరిగింది. 7 ఏళ్ళ లోపల నా పానం నీ పానం నా చేతుల్లో ఉన్నది అని అన్నాడు. తీసిండు. ఇక ఇవాళ నా కోడలు తీసిండు. ఇక రేపు మమ్మల్ని అన్నది ఇస్తాడు. ఈ పరిస్థితి ఎట్లా నాకు చెప్పు. వీళ్ళందరూ ఉన్నారు నాకు తెలియదు అనుకుంటారు. పొద్దున్న అత్తలు మాట్లాడతారు, పోతారు. నా కొడుకు ఇవాళ నా కోడలే చంపిండు, రేపు నన్ను చంపచ్చు, నా కొడుకు చంపచ్చు. ఈ పరిస్థితి ఎట్లా చేయండి. మళ్ళీ ఏమంటే ఇంతమంది పోయింది ఇక్కడనే చస్తాం. నా మనవడు, నా మనవరాలు, నేను, నా కొడుకు ఇక్కడనే చస్తాం. మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈ న్యాయము ఎటువంటి పేద ప్రజలకు కానీ, ఉన్న ప్రజలకు కానీ, పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా అందరిది ప్రాణమే. ఇలాంటి చర్యలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలా, చర్యలు తీసుకోవాలని చెప్పి నా యొక్క మనవి. ఈ పిల్లలు పేద పిల్లలు కాకపోతే ఏంటంటే పొద్దున తల్లి ఏదో పేరెంట్స్ సంతకాలు ఉన్నాయని చెప్పి పోయిందట. పోయితే ఆమె పోయి సంతకాలు పెట్టి ఇంటికి వస్తుంటే ఒక రైతు ఫోన్ చేసి పత్తి ఏరడానికి వస్తావా అని అంటే, నేను ఎట్టి పరిస్థితులు వస్తున్నా అన్న, వెనక ముందైనా వస్తా పత్తి తీయడానికి అని చెప్పి అనడం జరిగింది. ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది, నీ సంతకాలు అయిపోయినాయా, నువ్వు వస్తున్నావా, 7 దాకా వచ్చినావు, సరే లేట్ అయినా మంచిగా పత్తి తీయడానికి రమ్మని చెప్పి ఆయన. వాళ్ళకు పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కూడా ఎత్తకడం జరిగింది 12 దాకా. సరే బాగు కూడా దొరకట్లేదుగా, మేము వెళ్ళిపోతున్నాం, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి అడగడం జరిగింది. సార్ ఆమె ఏం చేసింది, మీరు వెళ్ళినా కూడా మేము ఊకోండి సార్, మేము కూడా ఎత్తుకుతామని చెప్పి ఎత్తకడం జరిగింది. ఎత్తకడం జరిగినాక లాస్ట్కు ఆ శవము కనబడ్డది. అంటే మీ ఊరు వాళ్ళకి కనిపించిందా అమ్మా? మా ఊరు వాళ్ళకే కనబడ్డది. కనబడితే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, ఎస్ఐ సార్ వచ్చిండు, ఇక అన్ని రాసుకోవడం జరిగింది. డెడ్ బాడీని ఎప్పుడు తీసుకెళ్లారు? తెలియదు, నేను ఇంటికి వచ్చింది. స్కూల్కి వచ్చింది పొద్దుగాల, మళ్ళీ 12 వరకు మీటింగ్ అయిపోయింది, ఇంటికి పోతా అని చెప్పింది. మళ్ళీ అత్తగింట ఫోన్ లిఫ్ట్ చేయలే, రెస్పాన్స్ లేదు. మీ మమ్మీ అవునా? కళావతి పేరు. ఎటు వెళ్ళింది? స్కూల్కి వచ్చింది, మీటింగ్, పేరెంట్స్ మీటింగ్ ఉండే. 12 వరకు అయిపోయింది. అడిగితే ఇంటికి పోతానని చెప్పింది. ఇక మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే రింగ్ అవుట్ కానీ రెస్పాన్స్ లేదు. ఏ స్కూల్కి వెళ్ళింది? ఇట్టాల వచ్చిండ్రా? ఇది మా దైగా మండల్ బోర్లకుంట గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలా రాళ్ళగూడ విలేజ్లో నిన్న మధ్యాహ్నం ఆత్మకూరి కళావతి అనే క్యాండిడేట్ వాళ్ళ పిల్లల స్కూలు పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా స్కూల్కి వెళ్ళి రాంగవ్వలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెపై దాడి చేసి హత్యాయత్నం చేయడం జరిగి, దీనికి గౌరవ ఎస్పీ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ మేము విన్నవించేది ఏమంటే, నైట్లోనే శివాన్ని తీసుకెళ్ళినట్టు ఇది కరెక్ట్ కాదు సార్, ఎవరికి తెలియదు ఇన్ఫర్మేషన్ అది. దీన్ని ఖచ్చితమైన ఇంట్రాగేషన్ చేసి ఈ గరీబులకు న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం సార్. లేని పక్షంలో మేము ఎక్కడైనా పోరాడానికి మేము ముందుండి నడిపిస్తాం సార్. ఈ గరీబులు తినడానికి సార్, తల్లి 2 కొడుకులు ఎట్లా ఉంటుంది సార్, ఇది కరెక్ట్ ఉండదు. కాబట్టి దయచేసి కరెక్ట్ ఇంట్రాగేషన్ చేసి ఈ పేదోళ్లకు న్యాయం చేయాలని మీకు గౌరవ పోలీసు అధికారులుగా మాకేమైనా ఇన్ఫర్మేషన్ అంటే మీకు కూడా మీకు చెప్పుతాం సార్. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్
చర్య తీసుకొని ఈ పేద కుటుంబాన్ని నయం చేయాలని నా యొక్క మనవి సార్.